Dr. Anjaya, Professor of History, Usmania University from Hyderabad IGNOU Regional Center. ఈరోజు మన లైవ్ ఛానల్లో BHIC 133 బుక్ హిస్టరీ ఆఫ్ ఇండియా 1206 to 1707 బుక్లో నుంచి మనం యూనిట్ నెంబర్ 18ని మనం తీసుకుంటున్నాం. ఈ లైవ్ ఛానల్లో యూనిట్ నెంబర్ 18. అది యూనిట్ నెంబర్ ఏంటంటే యూనిట్ నెంబర్ 18 ఈ బుక్లో నుంచి BHIC 133 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 18 ఏంటంటే ఉమెన్ అండ్ జెండర్ రిలేషన్. ఉమెన్ అండ్ జెండర్ రిలేషన్. ఉమెన్ అండ్ జెండర్. Gender means male and female. Is called togetherly called gender. Women and gender means male relations or women position during the medieval period from 1206 to up to 1750, means up to the end of the Mughal period, Mughal Darbar, means entire medieval period. What was the position? ఎట్లా ఉండే ఉమెన్ పొజిషన్ ఎట్లా ఉండేది, ఉమెన్కి ఎలాంటి రెస్పెక్ట్ ఉండేది, ఉమెన్ మెన్ మధ్యలో సంబంధాలు ఏ విధంగా ఉండేవి, అవి మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో ఉమెన్ అండ్ జెండర్ రిలేషన్స్ గురించి, ఉమెన్ అండ్ మెన్ రిలేషన్స్ గురించి జెండర్ రిలేషన్ గురించి చదువుకుంటున్నాం. ఉమెన్ పొజిషన్ డ్యూరింగ్ ది మిడివల్ పీరియడ్. మిడివల్ పీరియడ్ అనగానే ఎర్లీ మిడివల్ పీరియడ్ అంటే ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్, 1206 ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్. ఆ తర్వాత మొఘల్ పీరియడ్లో ఉమెన్ పొజిషన్ ఏ విధంగా ఉంది అంటే ఇన్ జనరల్ ఉమెన్ పొజిషన్ మిడివల్ పీరియడ్లో బాగా మరి ఎర్లీ మిడివల్ పీరియడ్లో హిందూ రాజుల పీరియడ్లో కూడా తగ్గింది. ఆ తర్వాత ముస్లింలు వచ్చిన తర్వాత ఉమెన్ పొజిషన్ ఇంకా తగ్గింది. హిందూ రాజుల పీరియడ్లో కూడా ఉమెన్ వాజ్ నాట్ ట్రీటెడ్ ఈక్వల్లీ. ఎర్లీ మిడివల్ పీరియడ్లో అంటే బిఫోర్ ఢిల్లీ సుల్తాన్ కన్నా ముందు కూడా ఉమెన్ను మెన్తో సమానంగా చూడలేదు. జెండర్లో ఈక్వాలిటీ లేదు. ఏమున్నది ఈక్వాలిటీ లేకుండా అంటే ఇక్కడ రాజపుత్రులలో కొన్ని ఈవిల్స్ ఉన్నాయి. పరదా సిస్టమ్ ఉండేది, సతీ సిస్టమ్ ఉండేది. ఆ తర్వాత ఈ డిగ్రేడేషన్ పొజిషన్ ఉండేది. ఉమెన్కు రాయల్ హోదా కూడా అంటే మేల్స్ లాగా పరిపాలన చేసే హక్కులు కూడా సుల్తాన్స్ కన్నా ముందు కూడా లేవు. తర్వాత కూడా అదే పొజిషన్. తర్వాత కూడా ఈ మిడివల్ పీరియడ్లో ఏంది పరదా ఉండేది. ఉమెన్కు పరదా అవతలని ముఖం కనిపించకుండా, పరదా ముఖాలు కనిపించకుండా. ఇంకా సతీ ప్రాక్టీస్ ఉండేది. సతీ అంటే భర్త చనిపోతే ఆ భర్త యొక్క స్థితి మీద ఆమె తనను తాను కాల్చుకునే విధానం సతీ సిస్టమ్ అంటారు. అది కూడా ఉండేది. అది ఈవిల్, సోషల్ ఈవిల్స్ ఉన్నాయి. ఏది విడోను రీమ్యారేజ్ చేసుకోవడానికి వీల్లేదు. అప్పర్ క్లాసులలో స్ట్రిక్ట్గా విడోవుడ్ ఉండేది. ఆమె ఎట్లా నివసించేదంటే మాంసాహారం కానీ ఏమి తినకుండా, ఆభరణాలు ధరించకుండా, మరి ఒక్క పూట భోజనం చేస్తూ ఫ్యామిలీ వాళ్ళందరికీ సర్వ్ చేస్తూ విడోగా బతకాల్సి వచ్చేది. అప్పర్ క్లాసులలో ఇది చాలా స్ట్రిక్ట్గా ఉండేది. విడో రీమ్యారేజ్ అనేది అరుదుగా జరిగింది అప్పర్ క్లాసులలో. అది
విడో రీమ్యారేజ్ ఉండేది, విడో రీమ్యారేజ్ లేకుండా ఉండేది, పెళ్లి చేసుకుని పునర్వివాహం చేసుకునేటానికి లేకుండా ఉంది అప్పర్ క్లాసులలో. అది కాకుండా చైల్డ్ ఇన్ఫాంటిసైడ్, చైల్డ్ డెత్స్ కూడా ఉన్నాయి. ఇవి సోషల్ ఇవిల్స్. ఫాదర్ డామినేటెడ్ సొసైటీ. ఎట్లాంటి సొసైటీ అంటే హిందూ సొసైటీ, ప్యాట్రియార్టికల్ సొసైటీ, ఫాదర్ డామినేటెడ్ సొసైటీ, హిందూ సొసైటీ. ఈ ఈవిల్స్ అన్ని కూడా బిఫోర్ ఢిల్లీ సుల్తానేట్ రాకముందు కూడా ఉన్నాయి, ఆ తర్వాత కూడా కొనసాగింది. ఆ తర్వాత ఏం కొనసాగింది? ఆ తర్వాత సతీ సిస్టమ్ కొనసాగింది. విడో రీమ్యారేజ్ లేకుండా అప్పర్ క్లాసులలో మరి ఇన్ఫాంటిసైడ్, చిన్నపిల్లల్ని, గర్ల్స్ను, చిన్నపిల్లల్ని ప్యారేజ్ చేయటం ఇబ్బంది అని చెప్పి రాజపుత్రులు చంపేవాళ్ళు చిన్నపిల్లలు. ఇన్ఫాంటిసైడ్, చైల్డ్ ఇన్ఫాంటిసైడ్ ఉండేది. మరి పరదా సిస్టమ్, ఇక ముస్లిం ఉమెన్ రావటంతో, ముస్లిమ్స్ రావడంతో ముస్లింల యొక్క అలవాటు ఏంటంటే పరదా. ఆ పరదా సిస్టమ్ కూడా వచ్చేసింది ఇండియాలో. పరదా సిస్టము, మరి సతీ సిస్టమ్ అంతకుముందే ఉంది. ముస్లింలతో ఓడిపోయిన వాళ్ళు రాజపుత్రులు ఒక్కసారి మూకుమ్మడిగా చనిపోయేవాళ్ళు. దాన్ని ఏమంటారంటే జోహార్ సిస్టమ్ అంటారు. ఈ సతీ అనేది, జోహార్ అనేది రెండు కూడా డిఫరెంట్. సతీ అంటే హస్బెండ్ స్థితి మీద తను తాను కాల్చుకునేది, లేదా ఏది ఎంకరేజ్ చేస్తే కాల్చుకునేది సతీ అంటారు. జోహార్ అంటే మూకుమ్మడిగా రాజవంశం వాళ్ళ యొక్క తన భర్తలు యుద్ధంలో చనిపోయినట్టయితే మూకుమ్మడిగా వాళ్ళు మరి సహగమనం అంటే భర్తలతోటి చనిపోవటం, ఉమ్మడిగా అందరితో భర్తల శవాలతో కలిసి చనిపోవడం, దాన్ని జోహార్. రాజపుత్రులు దీన్ని ఫాలో అయ్యేవారు, దాన్ని జోహార్ అంటారు. ఇంకా ఏమున్నది? పరదా సిస్టమ్ ఉన్నది. విడో రీమ్యారేజ్ లేదు, విడోకు రీమ్యారేజ్ లేదు. ఇలాంటి ఈవిల్స్ మరి ఎర్లీ మిడివల్ హిందూ రాజుల పీరియడ్లో ఉన్నాయి. అవి మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కంటిన్యూ అయినాయి. కానీ ఢిల్లీ సుల్తాన్ల యొక్క కాలంలో వచ్చినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ మాత్రము ఏం చేశాడు? ఎవరైనా సతీ ప్రాక్టీస్ చేస్తే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలని ఒక ఫర్మానా జారీ చేసినాడు. ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. సోషల్ ఇవిల్స్ మీద మహమ్మద్ బిన్ తుగ్లక్. ఏది? సతీ సహగమనం చేస్తే, అంటే భర్తతో పాటు చనిపోవాలనుకుంటే గవర్నమెంట్ పర్మిషన్ కావాలని ఉండాలని అన్నాడు, నిబంధన విధించాడు. ఎవరు? ఈ యొక్క సతీ ప్రాక్టీస్ను రూపుమాపాలనే ఉద్దేశంతో మహమ్మద్ బిన్ తుగ్లక్. దానికన్నా ముందు బాల్బన్ ఏం చేశాడంటే, స్లేవ్ డైనాసిటీ రూలర్ బాల్బన్ ఏం చేసినాడంటే, విడోస్, ఎవరైతే భర్త చనిపోయినటువంటి విడో బ్రతుకు ఈ అగమ్య గోచరంగా కాకుండా కొంత భరణం ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసి, ఆ యొక్క ప్రొవిన్షియల్ గవర్నర్స్, ఇక్తాదారులు ఎవరైతే ఉంటారో ప్రొవిన్షియల్ గవర్నర్స్కు ఈ విడో యొక్క బాగోగులు చూసుకోవాలి. వాళ్ళ రెవెన్యూ అసైన్మెంట్స్ ఇచ్చారు కదా ఎవరికి? ఇక్తాదారులకు. అందులో నుంచి కొంత అమౌంట్ను వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ కోసం ఇయ్యాలని చెప్పి ఒక ఫర్మానా జారీ చేసినాడు. ఎవరు? బాల్బన్. సో ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కొన్ని ఎఫర్ట్స్ జరిగినాయి. ఉమెన్ కొంచెం పైకి తీసుకురావడానికి కొంచెం ఎఫర్ట్ జరిగినాయి. కానీ ఈ కాలంలో కూడా ఇంకా కొన్ని రుగ్మతలు ఉన్నాయి. ఏంటంటే పాలిగమి, అంటే రాజులు బాగా ఉన్నటువంటి యొక్క ధనవంతులైనటువంటి హిందూ రాజులు కానీ ముస్లిం రాజులు కానీ ఎక్కువ మంది భార్యలను, కంకుబెన్స్,
భార్యలను తమ వద్ద అంటే చెలికత్తెలను ఉంపుడు గత్తెలను ఉంచుకునే అలవాటు ఉండేది రాజులకు మరి హిందూ రాజులు కానీ ముస్లిం రాజులు కానీ ఎక్కువ మంది చెలికత్తెలు ఉండేటట్టుగా వాళ్ళ పోషణ వీళ్ళది ఉమెన్ సర్వీస్ ఎక్కువగా ఉండేది. ఉమెన్ సర్వీసు 2 తీర్లుగా ఉండేది. ఒకటి ఇంటి పనులు చూసుకోవడానికి సర్వీస్ పర్సన్స్ వేరుగా ఉండేది, లేదా అది కాకుండా మెన్ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఉంపుడు గత్తెలుగా ఉండేటువంటి ఉమెన్ కూడా ఉండేది. దాని వాళ్ళకి ఏమి రైట్స్ ఉంపుడు గత్తెలుగా ఉండేటువంటి వాళ్ళు. సో ఆ విధంగా మరి 2 రకాల ఉమెన్ సర్వీసులు తీసుకునేది. ఒకటేమో సర్వీస్ టు ది హౌస్, అది కాకుండా సర్వీస్ టు ది మేల్ కింగ్ ఆర్ మేల్ లార్డ్ ఆర్ మేల్ నోబుల్ సర్వీస్ పర్సనల్ సర్వీస్ తీసుకునేటువంటి యొక్క ఆచారం కూడా ఉండేది. ఆ విధంగా ప్యాట్రియాటికల్ మేల్ డామినేషన్ సొసైటీలో ఉమెన్కి ఏమాత్రం గుర్తింపు ఉండేది కాదు. స్వతంత్ర యొక్క ఆలోచనలు కానీ లేకుండా ఉమెన్ సబార్డినేషన్, అప్రెషన్, సప్రెషన్ గురైంది. ఆ విధంగా హిందూ రాజులు కానీ ముస్లిం రాజులు కానీ ముస్లిం సుల్తాన్లు కానీ ఎక్కువ మంది భార్యలు ఉంచుకోవడం, ముస్లిం నోబుల్స్ కానీ హిందూ నోబుల్స్ కానీ ఎక్కువ మందిని కంకుబెన్స్ను లేదా చెలికత్తెలను ఉంచుకోవటం, ఎంజాయ్ చేయటం, ఇలాంటి ఆచారాలు ఉండేవి. మరి ఉమెన్కు ఇంకా ఏముండే అంటే ఇలాంటి సర్వీసే కాకుండా ఉమెన్కు ప్రాపర్టీ రైట్స్ కూడా ఫాదర్ నుంచి వచ్చేటువంటి ప్రాపర్టీ ఆస్తిలో భాగం కూడా ఉండేది కాదు. ఆస్తి హక్కులు ఉండేవి కావు. మిడివల్ పీరియడ్లో ఆస్తి హక్కులు మేల్స్కి అయితే ఆస్తి హక్కులు ఉంటాయి కానీ ఫీమేల్స్కి లేవని అనేవాళ్ళు. ఇంకోటి మేల్స్ మాత్రమే పరిపాలన చేయాలి, ఫీమేల్స్ చేయటానికి వీలు లేదు. ఆ విధంగా సబార్డినేషన్, హ్యూమిలియేషన్, అవమానాలకు గురి అవుతూ బ్రతికే వాళ్ళు. ఈ మేల్ డామినేషన్ సొసైటీలో ఉమెన్ అలా బ్రతుకుతున్నటువంటి దశ ఎర్లీ మిడివల్ పీరియడ్లో ముస్లింల కాలంలో కూడా ఇది కొనసాగింది. అంటే ఇంకా ఎక్కువై ముస్లింల కాలంలో హారిం అంటే ముస్లిం హిందూ రాజుల కాలంలో ఉన్నటువంటి ఉమెన్ కంకుబైన్ లేదా రాజులు, రాణులు, రాజు యొక్క తల్లులు, రాజు యొక్క తల్లి, భార్యలు, మరి ఉండేటువంటి ఈ సుల్తానత్లో ఉన్నటువంటి వాళ్ళను హరీం అన్నారు. హరీం అంటే రాజు యొక్క సుల్తాన్ యొక్క మదరు, భార్యలు, మరి ఇంకా సిస్టర్స్, మరి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఉండేటువంటి యొక్క హౌజెస్ ఉన్నటువంటి యొక్క స్త్రీలను అందరినీ కలిపి ముస్లింల పదంలో హరీం అనేవాళ్ళు. హరీం అంటే ముస్లిం ఉమెన్, ముస్లిం రాజుల యొక్క ప్యాలెస్ భవన్లో ఉన్నటువంటి ఉమెన్ను హరీం అనేవాళ్ళు. అదేవిధంగా హిందూ రాజుల కాలంలో కొలువులో కూడా ఉంపుడు గత్తెలుగా లేదా ఇంకా ఏది రాజు యొక్క తల్లులు లేక సిస్టర్స్, భార్యలు ఉండేటువంటి వాళ్ళని ఏమన్నారంటే రాజుకు సంబంధించినటువంటి ఉమెన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఏమనే వాళ్ళంటే జనానా అనేవాళ్ళు. అదే ముస్లిం రాజుల యొక్క భార్యలు కానీ తల్లులు కానీ సిస్టర్స్ కానీ ఆ మూకుమ్మడిగా ఈ ఉమెన్ అందరిని కలిపి హారీం అని పిలిచేవాళ్ళు. మరి వీళ్ళను హిందూ రాజుల యొక్క రాజరిక లేడీస్ అందరు రాజరిక యొక్క రాజు యొక్క ఆధీనంలో ఉండేటువంటి యొక్క కోర్టులో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఏమన్నారంటే జనానా, రాయల్ ఉమెన్స్ అందరినీ గ్రూపుగా కలిపి జనానా అని
హిందూ రాజుల కాలం, ముస్లిం రాజుల ఉమెన్ అందరిని కలిపి హరిం అనేవాళ్ళు. ఈ విధంగా రెండు ఉన్నా కూడా ఇంట్లో ఈ ఉమెన్కు మరి ఈ ప్యాట్రియాటికల్ ఫ్యామిలీ సొసైటీ ఏది? హిందూ సొసైటీ. అదేవిధంగా ముస్లిం సొసైటీలో కూడా మెన్ డామినేషనే ఉండేది, ఉమెన్కు ఈక్వల్ రైట్స్ ముస్లిం సొసైటీలో కూడా లేదు. కాబట్టి మిడివల్ పీరియడ్లో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కూడా ఉమెన్కు పరిపాలన చేసే హక్కు కానీ, ప్రాపర్టీలో ఆధీనంలో ఉండే హక్కు కానీ ఆ విధంగా ఇవ్వబడకుండా సబార్డినేషన్ పొజిషన్, అప్రెషన్ పొజిషన్ ఉండేది ఎవరికి? ఉమెన్కు. ఇలాంటి సోషల్ ఈవిల్స్, అప్రెషన్ గురి అయినటువంటి యొక్క ఉమెన్ హిందూ రాజుల కాలంలో మరి ముస్లిం సుల్తాన్ల కాలంలో కూడా ఉమెన్ సబార్డినేషన్ పొజిషన్, ప్యాట్రియాటికల్ ఫ్యామిలీ సిస్టమ్ కంటిన్యూ అవుతూ ముస్లిం సుల్తాన్ల కాలంలో మేల్స్కి అన్ని హక్కులు ఉన్నాయి. రాజ్య పరిపాలన చేసే హక్కు, మరి అన్ని హక్కులు మేల్స్కే ఉన్నారా, మిగతా అన్ని కూడా వారసత్వ హక్కులు మేల్స్కే ఉన్నాయి కానీ ఉమెన్స్కి లేవు. సో ఆ విధంగా ఉమెన్ డిగ్రేడెడ్, సబ్సర్వియంట్ టు ది మెన్. మెన్కు సర్వెంట్గానే ఉంచుకున్నాడు కానీ ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఆ విధంగా ఉమెన్ సపరేట్ చేయబడ్డాడు. ఉమెన్ సపరేట్ చేయబడి, స్త్రీ సపరేట్ చేయబడదు. ఎవరి కాలంలో? హిందూ రాజుల కాలంలో, మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కూడా అప్రెస్డ్, ఆమెకి ఏ రైట్స్ ఇవ్వలేదు. అయినా ఇలాంటి యొక్క ఈవిల్స్ ఉన్నప్పటికీ కొంతమంది మాత్రము స్వతంత్రంగా రాజ్యాలు ఏలారు. అది హిందూ రాజుల కాలంలో కాశ్మీరు రాణి దిడ్డా, కాశ్మీరు పరిపాలించిన దిడ్డా, జమ్మూ కాశ్మీర్ రాణి దిడ్డా ఉంది. అదేవిధంగా ముస్లిం ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రజియా సుల్తానా, ఇల్తుమిష్ యొక్క బిడ్డే, ఇల్తుమిష్ యొక్క కూతురు రజియా సుల్తానా. అంటే ఇల్తుమిష్ యొక్క ఎల్డర్ సన్ నజరుద్దీన్ మహమ్మద్ చనిపోయిన తర్వాత ఇక మిగతా 4 సంతానంలో నజరుద్దీన్ మహమ్మద్ ఎల్డెస్ట్ కాబట్టి వాడు చనిపోయాడు. ఆ తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళల్లో పెద్ద ఆమె రజియా సుల్తానా, ఇల్తుమిష్ యొక్క సంతానంలో రజియా సుల్తానా ఒకే ఒక కూతురు రజియా సుల్తానా, ఇల్తుమిష్ యొక్క డాటర్, ఇల్తుమిష్ యొక్క కూతురు. ఆమెను తమ తర్వాత రాజుగా అతను ఇల్తుమిష్ ప్రకటించాడు. తన తర్వాత వారసత్వాన్ని రజియా సుల్తానా ప్రకటించాడు. రజియా సుల్తానా చాలా నోబుల్ లేడీ. మరి ఆమె తన యొక్క తెలివితేటలతోటి అప్పుడు ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఎర్లీ స్లేవ్ డైనాసిటీ కాలంలో 40 నోబుల్స్ ఉండేది. వాళ్ళు చక్రం తిప్పేది. సో వాళ్ళను చక్రం తిప్పితే నజరుద్దీన్ మహమ్మద్ తర్వాత ఫిరోజ్ అనేవాడు ఈ యొక్క గద్దెనెక్కినాడు. అయినప్పటికీ రజియా సుల్తానా అతన్ని తొలగించి ఆమె సుల్తాన్గా అధికారం చేపట్టింది. ఉమెన్ డ్రెస్ కాకుండా మేల్ డ్రెస్ను వేసుకొని పరిపాలన ఎఫెక్టివ్గా నడిపించింది. ఎవరు? రజియా సుల్తానా. ఆ విధంగా రజియా సుల్తానా ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లు ఈ ఉమెన్ అండ్ జెండర్ రిలేషన్ గురించి మనకు ఈ యొక్క ఆధారాలు ఏంటంటే అప్పుడు సమకాలీకమైనటువంటి రచనలు, అమీర్ ఖుస్రూ రచించిన రచనలు, మొరాకో ట్రావెలర్ ఇబన్ బటూటా వచ్చి ఆ 13-14వ శతాబ్దంలో ఉన్నటువంటి సోషల్ కండిషన్స్ గురించి రాశాడు. అదేవిధంగా మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్నటువంటి యొక్క రచయితలు కూడా ఈ యొక్క సోషల్ సిస్టమ్స్, సోషల్ కండిషన్స్ గురించి రాశారు. ఇనామీ
అని అతను మరి ఈ విధంగా మరి రైటింగ్స్ చేయటం జరిగింది. అయితే ఉమెన్ మొత్తం ఉమెన్ సబార్డినేషన్కి ముఖ్యమైన ఉమెన్ రైటింగ్స్ లేవు. రైటింగ్స్ అంతా రాసిన గ్రంథాలు రాసిన వాళ్ళల్లో ఎక్కువ మంది మేల్సే ఉన్నారు కాబట్టి మేల్ యొక్క ఆధిక్యతను చాటుతూ ఎన్నో గ్రంథాలు వచ్చినాయి. కానీ ఉమెన్ యొక్క గొప్పతనాన్ని గురించి కానీ స్త్రీ రాసిన స్త్రీల నుండి రాసిన రచయితలు ఎదగలేకపోయారు. ఎందుకంటే సోషల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ రిస్ట్రిక్షన్, మూమెంట్లో రిస్ట్రిక్షన్. ఉమెన్ ఏమనుకునేదంటే ఉమెన్ అనేది, స్త్రీ అనేది ఈ యొక్క సమాజంలో ఆ భర్తకు హానర్ అంటే గౌరవానికి నిలిపేది. ఆమె ఏమైనా తప్పు చేస్తే భర్త గౌరవం కూడా పోతుంది. కాబట్టి ఆమె రెస్పెక్ట్ హానర్గా భావించే వాళ్ళు ఏమి తప్పులు లేకుండా అవకాశం లేకుండా రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్, ఉమెన్ మూమెంట్స్ను రిస్ట్రిక్ట్ చేశారు. ఫ్రీగా తిరగడానికి వీలు లేదు, పరిపాలన చేయడానికి వీలు లేదు, ఓన్లీ మెన్నే చేయాలని. ఆ విధంగా ఫ్రీ మూమెంట్ ఆఫ్ ఉమెన్ను రిస్ట్రిక్ట్ చేసినారు. చిన్నప్పుడు తండ్రి, ఆ తర్వాత హస్బెండ్ ఆధీనంలో ఆమె కదలికలను రిస్ట్రిక్ట్ చేసినారు. ఆ విధంగా సోషల్ ఇవిల్స్ కూడా ఉన్నాయి. అదే ఇన్ఫాంటిసీ, ఉమెన్ చిల్డ్రన్ అనేది చంపటం, లేదా విడోగా ఉంటే విడోని మళ్ళీ రీమ్యారేజ్ తిరిగి పెళ్లి పునర్వివాహం చేసుకునే హక్కు లేకుండా చేయటం, వాళ్ళ జీవితం దుర్భరంగా చేయటం. అదేవిధంగా సతీ ప్రాక్టీసు, జోహర్ ప్రాక్టీసు, మెన్స్తో పాటు చనిపోవటం. మరి ఉమెన్ చనిపోయినప్పుడు మెన్ చనిపోవడానికి లేదు. ఇలాంటి ఇంకేంటంటే అప్పర్ క్లాస్ మెన్ ఎంతో మంది ఉమెన్ను పాలిగామి ఉమెన్ కంకుబిన్స్గా ఉంచుకునేవాడు. అదే మరి అప్పర్ క్లాస్ మెన్ ఢిల్లీ సుల్తాన్లు కానీ మిగతా వాళ్ళు కానీ హిందూ రాజులు కూడా అప్పర్ క్లాస్ అగ్రవర్ణాల రాజులు కానీ సుల్తాన్లు కానీ లోయర్ వాళ్ళను పెళ్లి చేసుకున్నారు, లోయర్ వాళ్ళను ఉంచుకున్నారు, లేదా ఉప్పుడుగత్తగా ఉంచుకున్నారు. మరి కానీ సోషల్ రైట్స్, వాళ్లకు రైట్స్ ఇవ్వలేదు. వాళ్ళు ఉంచుకున్న వాళ్ళకు పుట్టిన సంతానానికి సింహాసనాలు ఇవ్వటం జరగలేదు. ఏది హిందువులలో, హిందూ రాజులకు ఆధీనంలో ఉన్న ఉమెన్ జనాలలో కూడా ఉమెన్, లోయర్ క్లాస్ ఉమెన్ మాత్రం అప్పర్ క్లాస్ వాళ్ళు చేసుకున్నారు. కానీ అప్పర్ క్లాస్ ఉమెన్ను ఏదో సుల్తాన్ పీరియడ్లో కానీ మొఘల్ పీరియడ్లో కానీ లోయర్ క్లాస్ యొక్క మెన్కి ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇంకా రచనలు కూడా ఎక్కువగా మగవాళ్ళే, మేల్సే చేశారు. కాబట్టి మేల్స్ వాళ్ళ యొక్క స్టోరీసే, ప్యాట్రియార్కల్ డామినేషన్ స్టోరీసే రాశారు. కానీ ఉమెన్ గురించి, ఉమెన్ ఎవరైనా ఏమైనా రిమార్కబుల్ పని చేసినా కూడా వాళ్ళ గురించి రచనలు జరగలేదు. ఎందుకంటే రచనలు చేసిందంతా కూడా మెన్నే. ఉమెన్ ఎవరు ఎక్కువగా రచయితలు రాలేదు. వాళ్ళు ఎక్కడన్నా ఉన్నా కూడా వాళ్ళ గురించి మెన్ ఎక్కడ రాయలేదు. ఇలాంటి డిస్క్రిమినేషన్ ఉన్నది ఉమెన్ పట్ల. అయినప్పటికీ కొంతమంది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పరిపాలనలో పార్టిసిపేట్ అయ్యి తమ యొక్క సత్తా చాటుకున్నటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వాళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళు రజియా సుల్తాన్, ఇల్తుమిష్ యొక్క కూతురు రజియా సుల్తానా ఉంది. ఇంకా ఎవరు అంటే రజియా సుల్తానా, ఇంకా ఈ రజియా సుల్తానా ఎవరు అంటే ఇల్తుమిష్ యొక్క ఓన్లీ వన్ డాటర్, ఒకటి ఆమె డాటర్. ఆ నజరుద్దీన్ మహమ్మద్ తర్వాత ఈమె సింహాసనం అధిష్ఠిస్తే రజియా సుల్తానాకు మరి
మరి అబిసీనియన్ యాకూత్ ఖాన్కు యొక్క ఇల్లీగల్ సంబంధాన్ని అంటగట్టి ఈ 40 నోబుల్స్ ఏవైతుందో చెహల్గని నోబుల్స్ ఎవరైతున్నారో, ఈ అబిసీనియన్ వాడు టర్కిష్ నోబుల్ కాదు, వానికి క్యావెలరీ కమాండర్షిప్ ఇవ్వాలని అనుకున్నది రజియా సుల్తానా. ఎందుకంటే రజియా సుల్తానా ఏం చేసిందంటే కొన్ని రిఫార్మ్ చేసింది. ఏది అంతా టర్కిష్ వాళ్ళ నోబుల్ చేతిలో పెట్టకుండా పరిపాలన అంతా కూడా ఉమెన్ డ్రెస్ కాకుండా మెన్స్ డ్రెస్ వేసుకొని పరిపాలన చేసినటువంటి యొక్క రజియా సుల్తానా ఎఫెక్టివ్గా పరిపాలించినప్పటికీ ఈమె టర్కిష్ నోబుల్స్ను కాకుండా ఇతర నోబుల్స్ను కూడా పరిపాలనలో తీసుకురావాలి. అలా మరి అబిసీనియన్ నాన్ టర్కిష్ వాళ్ళని తీసుకొచ్చి క్యావెలరీ ఫోర్స్కు కమాండర్గా చేయాలనుకుంది. ఎందుకంటే టర్కిష్ నోబుల్స్ ఆమెకు తలనొప్పిగా మారారు కాబట్టి వాళ్ళ టర్కిష్ నోబుల్స్ని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొస్తే వాళ్ళు పసిగట్టి వాళ్ళు కాన్స్పిరసీ కుట్ర చేసి ఏం చేశారు, అబిసీనియన్ యాకూత్ ఖాన్కు ఈమెకు అక్రమ సంబంధాన్ని అంటగట్టి ఈ టర్కిష్ నోబుల్స్ 40 చెహల్గన్ వాళ్ళు 40 మంది నోబుల్స్ కలిసి ఆ యొక్క ఈ యాకూత్ ఖాన్ను, అబిసీనియన్ నోబుల్ అయినటువంటి యాకూత్ ఖాన్ను మరి రజియా సుల్తాన్ చంపించడం జరిగింది. సో ఆ విధంగా మరి రజియా సుల్తానా మరి పరిపాలనను కోల్పోయింది. ఎందుకంటే ఉమెన్ ఈ టర్క్స్లలో ఉమెన్ రూల్ చేసేది ప్రిన్సిపాలిటీస్ అక్కడక్కడ ఉండే, కానీ ఢిల్లీ సుల్తాన్లలో మొట్టమొదటి ఉమెన్ ఈమె ఎవరు, రజియా సుల్తాన్. ఆ విధంగా సుల్తానేట్ కాలంలో ఉమెన్ పరిపాలనను ధిక్కరించినటువంటి వాళ్ళు ఎక్కడ ముఖ్యంగా ప్రొవిన్షియల్ గవర్నర్స్, వాళ్ళ సమ్మతితోటి ఈమె రజియా సుల్తానా కాలేదు. ఆ పైనుంచి ఒక్కసారిగా ఆమె చాకచక్యంతో ఆమె అయ్యింది. బ్రదర్ నుంచి ఈ యొక్క రాజ్యాన్ని తన గుప్పిట్లోకి తీసుకొచ్చి పరిపాలన మొదలుపెట్టింది. సమర్థవంతంగా పరిపాలించేదాన్ని ఈ 40 నోబుల్స్ ఎవరైతే ఇందులో చెహల్గని వాళ్ళు ఈ నాన్ టర్కిష్ వాళ్ళు ఎక్కువైతున్నారని చెప్పి ఈ అబిసీనియన్ యాకూత్ ఖాన్కు ఈమెకు అక్రమ సంబంధం అంటగట్టి ఆమెను పదవిలో నుంచి ఎలిమినేట్ చేయడానికి కుట్ర పన్ని అతని యొక్క యంగర్ బ్రదర్ను తీసుకొచ్చి బాల్బన్ అనేవాడు ఈ 40 చెహల్గని లీడర్ యంగర్ బ్రదర్ని తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టి ఈమెను ఎలిమినేట్ చేయించాడు. సో ఆ విధంగా మరి రజియా సుల్తానా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఉమెన్ మరి ఈ యొక్క మిడివల్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పరిపాలన కొనసాగించినటువంటి యొక్క వీర వనిత. ఆమె ఏబుల్ పరిపాలన ఇయ్యగలిగింది. ఉన్నన్ని రోజులు 4 సంవత్సరాలే ఈమె పరిపాలించింది. 4 సంవత్సరాల్లో 36 నుంచి 40 దాకా పరిపాలించింది. ఆ తర్వాత అతని బ్రదర్ని ఎక్కించారు. ఎవరు, 40 మంది చెహల్గని కుట్రదారులు, చెహల్గనీలు కుట్ర జరిగి ఆ విధంగా రజియా సుల్తాన్ ఎలిమినేట్ చేయగలిగారు. ఆ తర్వాత ఇంకా ఒక ఉమెన్ ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఎవరయ్యా అంటే నాయకదేవి ఆఫ్ గుజరాత్ రూలర్ మూలరాజా 2కు రిజెంట్గా పనిచేసింది. లేదా పరిపాలన ఆ మూలరాజు 2 అనేవాడు మైనర్ కావటం వల్ల ఆ పరిపాలన అంతా ఈమె నాయకదేవి చేసింది. గుజరాత్ పరిపాలన నాయకదేవి. అయితే ఈ కాలంలోనే నాయకదేవి కాలంలోనే గుజరాత్ మీదికి ముస్లిం దండయాత్ర గోరీ మహమ్మద్ దండయాత్ర జరిగింది. మహమ్మద్ గోరీ దండయాత్ర జరిగితే ఈజీగా మహమ్మద్ గోరీని ఓడించినటువంటి హిందూ ఈ యొక్క నాయకదేవి గుజరాత్ పరిపాలన చేసిన నాయకదేవి ఈజీగా మహమ్మద్ గోరీని ఓడించగలిగింది. అంటే ఏంది,
ఆ ఉమెన్ సత్తా దాటింది. ఎవరు? నాయకదేవి. గుజరాత్ రిజెంట్గా మైనర్ సన్ యొక్క సన్ పరిపాలన అంతా చూసుకుంటూ ఆమె యొక్క సత్తా దాటింది పరిపాలకురాలుగా. అది నాయకదేవి. దాని తర్వాత ఇంకొక ఉమెన్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఎవరంటే ఈ యొక్క రాణి రుద్రమదేవి. ఇతని కాలంలోనే ఎవరు వచ్చారు? మార్కో పోలో అనే ఇటాలియన్ యాత్రికుడు వచ్చాడు. వాడు మరి రుద్రమదేవి కోర్టుకు వచ్చి రుద్రమదేవి యొక్క గొప్పతనాన్ని, రుద్రమదేవి యొక్క వరంగల్ ఫోర్ట్ నిర్మాణాన్ని, రుద్రమదేవి యొక్క ప్రజా సేవలైన కాలువలు, చెరువులు తోమించడం, నీటి సరఫరా చెరువులు తోమించడం, ఆ గొప్ప రాజనీతిని చాలా పొగిడాడు. ఈ కాలంలో వచ్చినటువంటి యొక్క ఈ ఎవరు? మార్కో పోలో ఇటాలియన్ యాత్రికుడు. ఇంకా అది కాకుండా ఇంకా ఎవరు వచ్చారంటే ఇదే కాలంలో ఇబన్ బటూటా కూడా వచ్చాడు. ఇబన్ బటూటా. సో ఈ విధంగా మరి రాణి రుద్రమదేవి గణపతి దేవుని యొక్క కూతురు. ఒకతే కూతురు గణపతి దేవునికి, రాణి రుద్రమదేవి మరి తండ్రి ఉండగానే యుద్ధ విద్యలు అన్ని నేర్చుకున్నది. తండ్రి ఎప్పుడైతే పాండ్యుల చేతిలో గణపతి దేవుడు బాగా చాలా సంవత్సరాలు పరిపాలించాడు, 62 దాకా పరిపాలించాడు. 1198-99లో ఎక్కిందంటే 1262 సంవత్సరాలు పరిపాలించాడు. 63 సంవత్సరాలు పరిపాలించే గణపతి దేవుడు. కానీ మొట్టమొదటిసారి యాదవుల చేతిలో చిక్కాడు. బందీగా చిక్కి మళ్ళా ఆ యొక్క యాదవరాజులు ఇతన్ని మరి సంధి చేసుకొని వాళ్ళ యొక్క కూతురుని ఇచ్చారు గణపతి దేవుడికి. సో ఆ విధంగా గణపతి దేవుడు సింహాసనం ఎక్కేటప్పుడు చిక్కుళ్ళ పాలయ్యిండు. సింహాసనం ఎండింగ్లో పాండ్య రాజులు చేతిలో ఓడిపోయిండు. పాండ్యాస మదురై చేతిలో ఓడిపోయి సింహాసనాన్ని ఇక త్యజించి అది రుద్రమదేవి గొప్ప చెప్పాడు. ఆ విధంగా 1262లో రుద్రమదేవికి ఒప్ప చెప్తే రాణి రుద్రమదేవి పరిపాలన అంతా కూడా తన చేతిలోకి తీసుకొచ్చి ఎవరైతే గణపతి దేవుని ఓడించారో ఈ సుందరపాండ్యుడు, వీరపాండ్యులు వాళ్ళందరినీ ఓడించింది. ఇంకా ఒకసారి ఏమైందంటే ఈ యొక్క యాదవరాజు వచ్చి వరంగల్ ఫోర్ట్ మొత్తం చుట్టుముట్టాడు, దిగ్బంధం చేశాడు. కానీ రుద్రమదేవి వెనకడుగు వేయకుండా ఈ యొక్క యాదవ సైన్యాన్ని కోటలోకి రాకుండా అడ్డుపడి వితిన్ 15 daysలోనే యాదవ సైన్యాన్ని ఓడించి సైన్యాన్ని ముద్గల్ ఫోర్ట్ రాయచూర్ దాకా తరివేసింది. ఆ యొక్క ఘనత రుద్రమదేవి. ఆ విధంగా రుద్రమదేవి అన్ని విజయాలు సాధించింది. అయితే మరి గణపతి దేవుడు ఇన్సల్ట్ కాబడ్డాడు, అందరి మీద కూడా విజయం సాధించి యాదవుల మీద సాధించింది, పాండ్యుల మీద సాధించింది. మరి సామంతరాజులు ఎవడన్నా కిక్కు అంటే కూడా వాళ్ళను కూడా అణిచివేసింది. ఇలాంటి పరిపాలన అందించినటువంటి యొక్క రాణి రుద్రమదేవి పరిపాలనలో పెళ్లి కూడా చేసుకుంది. ఎవరు? ఈ యొక్క కోస్టలాంధ్రలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క రాజును, కోస్టలాంధ్రలో ఉన్న వారిని పెళ్లి కూడా చేసుకున్నది. కానీ ఈ యొక్క ఉమెన్ రూల్ను సహించలేక కొంతమంది ఎవరు ముఖ్యంగా రాయలసీమను పరిపాలించేటటువంటి యొక్క అంబదేవుడు ఆ రాయలసీమలో త్రిపూరి పరిపాలించినటువంటి యొక్క రాజు యొక్క మరి యొక్క తమ్ముడు లేదా అంబదేవుడు అనేవాడు పాండ్యులను అందరిని కూడగట్టి రాణి రుద్రమదేవికి అగెనిస్ట్గా మరి కుట్ర పన్ని రివోల్ట్ చేశాడు.
ఆ రివోల్ట్ అందరినీ అనిచింది, అన్ని విజయాలు సాధించింది. ఉమెన్ డ్రెస్ కాకుండా మేల్ డ్రెస్ నుంచి పరిపాలనను బాగా పరిపాలించిన రాణి రుద్రమదేవి వరంగల్ ఫోర్టును కూడా ఆమె దుర్భేద్యమైన పోర్టును కట్టించింది. అదేవిధంగా నీటిపారుదల కోసం అని చెప్పి ఈ యొక్క రామప్ప ట్యాంకును, లక్కారం ట్యాంకును, పాకాల ట్యాంకును, గణపురం ట్యాంకును, ఈ ట్యాంకులు ఇరిగేషన్ వ్యవసాయ అభివృద్ధికి చేయించగలిగింది. పెద్ద ఫోర్టును, వరంగల్ ఫోర్టును దుర్భేద్యమైన పోర్టుగా తీర్చిదిద్దగలిగింది అట్లాంటి రాణి రుద్రమదేవి మరి కాయస్థ అంబదేవుడు రాయలసీమ నుంచి వాడు కూడగట్టి జనాన్ని ఈ ప్రొవిన్షియల్ గవర్నర్ కూడగట్టి ఒక తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటులో ఈ యొక్క రాణి రుద్రమదేవి అతని యొక్క క్లోజ్ అసోసియేట్ మల్లికార్జునుడు కూడా చంపబడ్డాడు. సో ఆ విధంగా సరైన ప్రిపరేషన్ లేకుండా అందరినీ అనిచినటువంటి గొప్ప గొప్ప వాళ్ళని అనిచినటువంటి రాణి రుద్రమదేవి మామూలు ఈ యొక్క ప్రొవిన్షియల్ గవర్నర్ కాయస్థాంబదేవుని చేతిలో ఓడిపోవటం జరిగింది. ఎందుకంటే సరైన విధంగా ప్రిపరేషన్ చేసుకొని వాని మీద అటాక్ చేయనందుకు దూరదృష్టి లేకపోవడంతో ఆమె అసువులు బాసింది. అది రాణి రుద్రమదేవి. మరి ఇక్కడ రజియా సుల్తానా యొక్క అంతానికి కూడా కొన్ని స్టోరీస్ ఉన్నాయి. రజియా సుల్తానా యొక్క స్టోరీస్ ఏంటంటే వాడు ఈ అబిసీనియన్ వాడిని నాన్ టర్కిస్ను ప్రేమిస్తుందని, అతనితో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకుందనే స్టోరీస్ కూడా ఉన్నాయి. అది కాకుండా ఈమె యుద్ధంలో ఓడిపోయి పోతుంటే ఒక పొలంలో ఉన్నటువంటి ఒక రైతు బాగా ఆఖరితోటి ఆ పొలంలో ఉన్నటువంటి రైతును కొంత అన్నం అడగటం, అన్నం తినగిన మూర్చపోవటం, బాగా గాఢ నిద్రలోకి పోవటం, ఆ పొలము యొక్క ఇబన్ బటూటా యొక్క రచనల వల్ల ఆ పొలం యొక్క యజమాని ఈమె యొక్క జ్యువెలరీ మీద గోల్డ్ మీద కన్నేసి ఆమెను చంపి ఆ పొలంలో బాచాడని, ఆ తర్వాత ఆ యొక్క ఆభరణాలు అమ్మే టైంలో అది రాజు దాకా వెళ్ళిందని ఆ విషయం, ఆ రాజు మళ్ళా వచ్చి ఆ శవాన్ని పూడ్చిన దాన్ని తీసి శవ పరీక్ష చేసి మరి అది రుద్రమదేవి అని తేల్చడం జరిగింది. సో ఇలా రాణి రుద్రమదేవి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ముగ్గురు వీరవనితలు ఎవరు? ఈ యొక్క రజియా సుల్తానా, మరి నాయకదేవి ఆఫ్ గుజరాత్, మరి కాకతీయుల రాణి రుద్రమదేవి. ఈ ముగ్గురు వీరవనితలుగా వాళ్ళంతా వాళ్ళే మరి పరిపాలకులుగా ఎమర్జై వాళ్ళ యొక్క ముద్రను వేయగలిగింది. అదే విధంగా మొఘళ్ళ కాలంలో ఉన్నటువంటి హారిం అంటే మదరు, సిస్టరు, భార్యలు ఉన్న యొక్క హారిం. ఈ హారింలో మరి వాళ్ళు రచనలు కూడా చేశారు. హుమాయూన్ సిస్టర్ గుల్బదన్ బేగం రచనలు కూడా చేసింది. అదే కాకుండా ఈ హారింలో ఉన్నటువంటి వాళ్ళు లిటరేచర్ అంటే కావ్యాలు కూడా రాశారు. ఔరంగజేబు యొక్క డాటర్ కూడా కావ్యాలు, పద్యాలు రాసేది. ఆ విధంగా షాజహాన్ యొక్క ముద్దుల బిడ్డ జహానారా కూడా రాసేది. పోయిట్స్ ఉండేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళు సొంత ఆస్తులు కూడా కలిగి ఉండేవాళ్ళు. ఎవరు? హారిం. జనానా అనేదో హిందూ రాదు. నోబుల్స్ యొక్క భార్యలను, రాయల్ లేడీస్ను జనానా అంటారు. హారిం అనేది ముస్లిం రాజుల యొక్క రాయల్ లేడీస్ను, రాజుల యొక్క సుల్తాన్ యొక్క లేడీస్ను హరీం అంటారు. సో ఈ హరీములు సొంత ఆస్తులు కలిగి ఉండేది, సొంత వర్తక వ్యాపారం చేసేది, సొంతంగా కౌలను పోషించేది, సొంతంగా తన వాళ్ళే రచయితలు కూడా ఉండేవాళ్ళు. ఆ విధంగా గుల్బదన్ బేగం ఎగ్జాంపుల్. జహానారా, షాజహాన్ ఒక ముద్దుల కూతురు.
ఆమె కంట్రిబ్యూట్ చేసింది. ఏది మస్జిద్లు కట్టేయటం, సరాయిలు కట్టేయటం. ఈ హరీంలో ఉన్నటువంటి రాయల్ లేడీస్కు సొంత ప్రాపర్టీస్ కూడా ఉండేది. ట్రేడ్ అండ్ కామర్స్ చేసేవాళ్ళు, వాళ్ళ ప్రాపర్టీసు మరి సరాయిస్ కట్టేయటం, పబ్లిక్ అవసరమైన రెస్ట్ హౌసెస్ కట్టేయటం, మసీదులు కట్టేయటం, మరి గార్డెన్ షాలిమార్ గార్డెన్స్ షాజహాన్కు షాజహానాబాద్లో గార్డెన్స్. షాజహాన్కి ఎంతో మంది వైఫ్స్ ఉండేది. ఈ యొక్క మొఘల్ హరీము బాగా ఎస్టాబ్లిష్ అయింది. ఎవరి కాలంలో అంటే బాబర్ కాలంలో ఎక్కువ టైం దొరకలేదు, హరీం ఎక్కువ ఎస్టాబ్లిష్ కాలేదు. హుమాయూన్ కాలంలో దొరకలేదు. ఆ తర్వాత అక్బర్ కాలంలో పెద్ద మొత్తంలో హరీం. ఈ రాయల్ లేడీస్ కూడా రెండు రకాలు, ముస్లిం రాయల్ లేడీసు, హిందూ రాయల్ లేడీసు. ఈ ముస్లిం అక్బర్ కాలం నుంచి ఏమైందంటే, అక్బర్ కాలం నుంచి ఈ హిందూ రాజపుత్రుల యొక్క డాటర్స్ను ఈ ముస్లిం రాజులు చేసుకున్నారు, కానీ ముస్లింల యొక్క డాటర్స్ను మాత్రం రాజపుత్రులకు ఇవ్వలేదు. ఆ విధంగా ఇది చూడండి, వన్ సైడెడ్ మ్యారేజెస్ అంటే వీళ్ళ యొక్క ముస్లింల యొక్క స్త్రీలను మాత్రం హిందూ రాజులకు, హిందూ రాజపుత్రులకు ఇవ్వలేదు, కానీ హిందూ రాజపుత్రుల యొక్క కూతురులను మాత్రం మొఘల్స్ చేసుకున్నారు. మొఘల్స్ అక్బర్ అయితే ఏంది, షాజహాన్ అయితే ఏంది, మిగతా వాళ్ళు చేసుకున్నారు. ఈ విధంగా వన్ సైడెడ్ అంటే ఏంది, ఈ విధంగా అంటే అప్పర్ క్లాస్ వాళ్ళు ఈ హిందువులు అప్పర్ క్లాసును కానీ లోయర్ క్లాసును కానీ ముస్లింలు చేసుకున్నారు. ముస్లింలు సరైన కొంత గౌరవాన్ని కూడా ఇచ్చారు, ఏది లోయర్ క్లాస్ ఉమెన్కు హక్కులు కూడా ఇచ్చారు. కానీ అదే హిందూ రాజులు లోయర్ క్లాస్ ఉమెన్ చేసుకున్నప్పటికీ వాళ్ళు లోయర్గానే ఉంచారు, కానీ వాళ్ళు ఏమి హక్కులు ఇవ్వలేదు, ఏమి పరిపాలనలో కూడా ఇంటర్ఫియర్ కానియలేదు. ఆ విధంగా డిస్క్రిమినేషన్, ముస్లిం రాజులు సుల్తాన్లు కొందరికి లోయర్ క్లాస్ ఉమెన్ కూడా మ్యారేజ్ చేసుకొని లేదా కంకుబైన్గా ఉంచుకున్న వాళ్ళను కూడా హై పొజిషన్ రెస్పెక్ట్ ఇచ్చి ఇవ్వగలిగింది. క్యాస్ట్ సిస్టాన్ని, హైరార్కీ సిస్టాన్ని ముస్లిం సుల్తాన్లు పాటించలేదు, కానీ హిందూ రాజులు పాటించారు. లోయర్ క్లాస్ వాళ్ళని కంకుబైన్గా మరి ఉంపుడుగత్తలుగా ఉంచుకున్నారు, కానీ వాళ్ళకేమి రైట్స్ కానీ రెస్పెక్ట్ కానీ హిందూ రాజు చేయలేదు. అదేవిధంగా అలా కాకుండా ముస్లిం రాజులు మాత్రం కొంతమందికి హయ్యర్ పొజిషన్స్ రెస్పెక్ట్ ఇచ్చి మరి పరిపాలనలో కూడా భాగస్వాములుగా చేసుకున్నారు. ఆ విధంగా రాజపుత్ర లేడీస్ జోధ్బాయ్ మహల్లో కూడా వాళ్ళు కూడా రాయల్ లేడీస్కు పరదాలు ఉండేవి, లేదా స్క్రీన్ ఉండేది. స్క్రీన్ నుంచి అవతల వాళ్ళని చూసేవాళ్ళు, కానీ అవతల వాళ్ళు వీళ్ళను చూడకుండా స్క్రీన్స్ ఉండేవి, పరదాలు ఉండేవి. సో ఆ విధంగా పరదా సిస్టమ్, సపరేట్ రాయల్ లేడీస్ హౌజెస్ లేదా వసారాలు నిర్మించబడేది. ఆ వసారాల హై ఎలివేషన్ తోటి వాళ్ళు అక్కడి నుంచి కింద ఏం జరిగేది, రాయల్ కోర్టులో ఏం జరిగేది చూసేవాళ్ళు, కానీ వీళ్ళని మాత్రం ఈ మిగతా ఏది మెన్ మాత్రం చూడకుండా ఉండేది, స్క్రీన్ ఉండేది. సో ఈ విధంగా రాయల్ లేడీస్ వివిధ వాటిల్లో పాల్గొన్నారు. ముఖ్యమైనటువంటి రాయల్ లేడీ ఎవరయ్యా అంటే, ఇలా డిస్క్రిమినేషన్ ఉన్నప్పటికీ ముఖ్యమైన రాయల్ లేడీ ఈ మొఘళ్ళ కాలంలో ఎవరు, నూర్జహాన్, జహాంగీర్ వైఫ్ నూర్జహాన్. ఆమె జహాంగీర్ పరిపాలనలో ఇంటర్ఫియర్ అయి తమ సొంతగా ఓ కోటరీని ఏర్పాటు చేసుకున్నది. ఎవరు? నూర్జహాన్. ముఖ్యమైన లేడీ పరిపాలనలో పార్టిసిపేట్ చేసి తనదైన ముద్ర పరిపాలనలో వేయగలిగినటువంటి వనిత నూర్జహాన్ మొఘళ్ళ కాలంలో. అదేవిధంగా అది కాకుండా జహాంగీర్ వైఫ్ కాకుండా ఇంకా ఇది ఈ యొక్క షాజహాన్ ముంతాజ్ మహల్ కట్టాడు. ఎవరు? షాజహాన్. జహనారా మరి మొఘళ్ళ కాలం. గుల్బదన్ బేగం హుమాయూన్ నామ రాసింది, హిమ్సెల్ఫ్ పోయెట్ మరి రాయగలిగింది. ఆ విధంగా వాళ్ళు మసీదులు కట్టారు,
సరాయిలు కట్టారు. ఈ ఉమెన్ వాళ్ళ యొక్క సొంత డబ్బు ఉండేది, సొంతంగా డబ్బు రాయల్ ఉమెన్కి ఉండేది కాబట్టి వాళ్ళు సొంతగా మరి ఈ యొక్క మిషనరీ జీలతోటి కొన్ని కట్టారు. మరి ఇలా రాయల్ ఉమెన్ ప్రాపర్టీస్ రైట్స్ కొంత ధనం ఉండేది. మరి వాళ్ళు ఆభరణాలు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మరి ఆభరణాలను కూడా వాళ్ళు దానం చేసేవాళ్ళు. ఈ విధంగా కన్స్ట్రక్షన్స్ చేసినారు. ఎవరు? మొఘళ్ళ కాలంలో రాయల్ ఉమెన్. మరి రాయల్ ఉమెన్ ఎల్డర్లీ ఉమెన్ కు ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేది. ఆ విధంగా గుల్బదన్ బేగము హజీ యాత్రకు తీసుకుపోయింది. 4-5 సంవత్సరాలు పట్టింది. ఆ విధంగా 2-3 సార్లు హజీ యాత్రకు రాయల్ ఉమెన్ అంతా తీసుకుపోయింది అక్బర్ కాలంలో. అదేవిధంగా అక్బర్ అన్ని వసతులు ఉమెన్ ఎవరైతే హజీ యాత్రకు పోతారో మక్కాకు మదీనాకు పోతారో వాళ్ళకందరికి కూడా ఫండ్స్ కేటాయించాడు అక్బర్. ఆ విధంగా అక్బర్ కాలంలో రాయల్ ఉమెన్ కు, ఎల్డర్లీ ఉమెన్ కు సలహాలు తీసుకోవటము. మరి ఈ హుమాయూన్ చూడండి, హుమాయూన్ కు బ్రదర్, కాబూల్లో ఉన్నటువంటి బ్రదర్ తిరుగుబాటు చేసినప్పుడు ఆ తిరుగుబాటును అణచడానికి అతని తల్లికి అతని సిస్టర్స్ చెప్పాడు. ఆ కాబూల్ బ్రదర్ ను అణచివేయడానికి, తిరుగుబాటును అణచివేయడానికి. ఆ తిరుగుబాటు అణచివేసిన తర్వాత ఆ హుమాయూన్ తన యొక్క సిస్టర్ ను గవర్నర్ గా చేశాడు, కాబూల్ గవర్నర్ గా చేశాడు పరిపాలన చూసుకోవడానికి. ఆ విధంగా రాయల్ ఉమెన్ అన్ని వసతులు ఈ విధంగా నూర్జహాన్ పరిపాలన పంచుకుంది. అదేవిధంగా ఇంకా ఆమె కాకుండా, నూర్జహాన్ కాకుండా మరి ఇంకా మొఘళ్ళ కాలంలో ముఖ్యమైనటువంటి ఆమె ఎవరంటే చాంద్ బేబీ అహ్మద్ నగర్ పరిపాలన చేసేటువంటి రాణి చాంద్ బేబీ అక్బర్ దండయాత్ర చేస్తే అహ్మద్ నగర్ మీద ఆమె వీరోచితంగా పోరాడింది. తనైన ముద్ర వేసి అక్బర్ సైన్యాలు నిలబగలిగింది అక్బర్ దండయాత్రను. అది చాంద్ బేబీ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. అయితే మొట్టమొదటిసారి అక్బర్ను ఓడించగలిగింది. ఆ తర్వాత మళ్ళా అక్బర్ కొంత సైన్యాన్ని తీసుకొచ్చి చాంద్ బేబీని అల్టిమేట్ గా ఓడించగలిగాడు. కానీ మొదటి దఫాలో అక్బర్ను మొఘల్ సైన్యాన్ని ఓడించగలిగినటువంటి గొప్ప వీరవనిత చాంద్ బేబీ మొఘళ్ళ కాలంలో. ఈ విధంగా మొఘళ్ళ కాలంలో ఉమెన్ గిఫ్ట్ గా కూడా ఇచ్చేవాళ్ళట. ఉమెన్ బాగా యుద్ధంలో వీటిల్లో గెలుపొందినటువంటి వాళ్ళకు లగ్జరియస్ లైఫ్ కోసం ఉమెన్ కూడా గిఫ్ట్ గా ఇచ్చేవాళ్ళట. సో ఆ విధంగా ఉమెన్ ఆబ్జెక్ట్స్ గా, సబార్డినేట్ గా ఉపయోగపడ్డారు మేల్స్ కు. ఆ విధంగా మేల్ డామినేషన్ సొసైటీ ముస్లింలలో ఉంది, మరి హిందువులలో ఉంది. ఆ విధంగా ఈ చాంద్ బేబీ అహ్మద్ నగర్ పరిపాలించే రాణి అక్బర్ యొక్క దండయాత్ర నిలవరించినటువంటి యొక్క వీరవనిత చాంద్ బేబీ. ఆమె కాకుండా మహారాష్ట్రలో జిజియాబాయి, అహల్యాబాయి వీరవనితలు. వాళ్ళు మరి తన యొక్క కూతురు, తన యొక్క రాజ్యాన్ని రిజెంట్ గా జిజియాబాయి తన యొక్క జాగీర్ను మరి శివాజీ తన ఏబుల్ పర్సన్ గా తీర్చిదిద్దగలిగినటువంటి జిజియాబాయి. అహల్యాబాయి అదే ఆమె కాకుండా ఇంకా ఎవరంటే ఈ ఒక దాబేలి అనే మహారాష్ట్ర వీర వనిత తారాబాయితో కలిసి పీష్వాకు అగెనిస్ట్ గా పోరాడినటువంటి యొక్క వీర వనిత ఈ మహారాష్ట్ర నుంచి కూడా ఉన్నది. ఆమె పేరేంటంటే ఈ యొక్క ఈ దాబేది అనేటువంటి పేరు ఏదో. సో ఇలా ఈ మహారాష్ట్రలో కూడా ఈ వీర వనితలు ఎమర్జ్ అయ్యారు. అది కాకుండా ఇంకా
ఇంకా ఎవరైతే ఆ కాలంలో బాగా మొఘళ్ళ కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి తమదైన ముద్ర వేసినటువంటి వాళ్ళు మీరాబాయి, రాజస్థాన్ రాయల్ లేడీ కృష్ణ భక్తిని, మరి కృష్ణ భక్తి లేదా రాధా కృష్ణ భక్తిని బాగా ప్రచారం చేసినటువంటి యొక్క మీరాబాయి, అద్వితీయమైనటువంటి రాయల్ లేడీ, మరి ఆమె పెళ్లి చేసుకోకుండా కృష్ణ భక్తి, రాధా కృష్ణ భక్తిని ప్రచారం చేసినటువంటి అప్పర్ క్లాస్ ఉమెన్. ఈ విధంగా రాయల్ లేడీ మీరాబాయి బాగా పేర్కొనదగినటువంటి వాళ్ళు ఎప్పుడు మొఘళ్ళ కాలంలో. మరి అది కాకుండా ఇంకా మీరాబాయి కాకుండా బెంగాల్లో కూడా ఎంతోమంది ఈ యొక్క ఉమెన్ తనదైన ముద్ర వేసి మరి ఏది ఈ యొక్క భక్తి మూమెంట్ ప్రచారం చేసినటువంటి వాళ్ళల్లో మరి బెంగాల్లో పరిపాలనలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది మనం ఉమెన్ చూడగలం. ఆ విధంగా ఉమెన్ మేల్ డామినేషన్ సొసైటీలో, హిందూ సొసైటీ కూడా మేల్ డామినేషన్, ముస్లిం సొసైటీ కూడా మేల్ డామినేషన్. ఈ ముస్లింలు కూడా ఒకే ఒక వనిత రజియా సుల్తానా రాజ్యం ఏలగలిగింది. మిగతా ముస్లిం ఉమెన్కు పరిపాలన నిషేధించారు. ఆ విధంగా పరిపాలనలో పార్టిసిపేషన్ కొంత ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్గా పరిపాలన చేసే హక్కులు ఉమెన్కి ఇవ్వబడలేదు. ముస్లిం సొసైటీలో కూడా పరిపాలన చేసే హక్కు ఇవ్వబడలేదు. ప్రాపర్టీ హక్కు కూడా సరైన ఈక్వల్ పొజిషన్ ఉమెన్ ఎంజాయ్ చేయలేదు. ఏది ముస్లిం రాజుల సుల్తాన్ల కాలంలో కానీ, మొఘల్ కాలంలో కానీ, లేదా ఎంటైర్ మిడివల్ పీరియడ్లో ఉమెన్ అప్రెస్డ్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఆనర్ టు ది మేల్గా చూశారు. కానీ మరి వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వటం కానీ మరి ఏది కూడా జరగలేదు. పరదా సిస్టమ్, సతీ సిస్టమ్, మరి ఇవన్నీ ప్రివెంట్ చేయాలని అక్బర్ కూడా ప్రయత్నం చేశాడు. సతీ సిస్టమ్ అక్బర్ విడో రీమ్యారేజ్ని కూడా అరికట్టాలని ప్రయత్నం చేశారు. విడో మ్యారేజెస్ను మరి అయినప్పటికీ కూడా ఇలాంటి సోషల్ ఈవిల్స్ 19th సెంచరీ దాకా కొనసాగింది. సతీ సిస్టమ్, మరి విలియం బెంటింగ్ సతీ యాక్ట్ని తీసుకొచ్చాడు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విడో రీమ్యారేజ్ యాక్ట్ను బ్రిటిష్ కాలంలో తీసుకొచ్చాడు. బ్రిటిష్ కాలంలో డలహౌసీ కాలంలో విడో రీమ్యారేజ్ యాక్ట్ను, సతీ యాక్ట్ విలియం బెంటింగ్ కాలంలో. అంటే ఏంది, ఇలా సోషల్ ఈవిల్స్, ఉమెన్ డిగ్రేడేషన్, అప్రెషన్ by the male domination society of Hindus and Muslims. male domination societyలో అణిగిపోయినటువంటి ఉమెన్ యొక్క సోషల్ ఈవిల్స్ను మరి తొలగించాలని ఒక ప్రయత్నాలు అక్కడక్కడ జరిగినా కూడా అవి మరి 19th సెంచరీ దాకా కూడా కొన్ని కొనసాగినాయి. ఇది ఉమెన్ అండ్ జెండర్ రిలేషన్. మొఘళ్ళ కాలంలో హరీంలో మాత్రం ఎక్కువగా లిటరేట్స్ ఉన్నారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ జరిగినాయి. జహానారా షాజహాన్ యొక్క ముద్దుల కూతురు జహానారా యొక్క అడ్వైజ్ మీదనే మరి ఆమె తాజ్ మహల్, మరి అదేవిధంగా తాజ్ మహల్ యొక్క గార్డెన్స్ను చేంజ్ చేసింది ఆమె సొంత డబ్బులతో. జహానారా గార్డెన్స్, తాజ్ మహల్, ముంతాజ్ మహల్ షాజహాన్ కట్టించినప్పటికీ తన యొక్క సొంత డబ్బుతోటి జహానారా ఏది షాజహాన్ యొక్క కూతురు మరి తాజ్ మహల్లో ఉన్న గార్డెన్స్ను బ్యూటిఫై చేయగలిగింది. ఆ విధంగా మరి రాయల్ ఉమెన్ మొఘళ్ళ కాలంలో ఏది గార్డెన్స్ను
మజీద్ను, సరాయిస్ను కట్టారు. లిటరేచర్ గ్రంథాలు రాశారు. పోయెట్స్, ఔరంగజేబు కూతురు అయితే చాలా గొప్ప పోయెట్. ఆమె ఎన్నో కవిత్వాలు రాసింది. కవిత్వాలు రాసింది. ఆ విధంగా మరి లిటరేట్స్, పండితులు, సంగీతం, మరి ఈ లోయర్ క్లాస్ వాళ్ళనే సంగీతం డ్యాన్స్లో యూజ్ చేసినారు, కానీ అప్పర్ క్లాస్ వాళ్ళు ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ది డ్యాన్స్లలో, సంగీతం, నాట్యంలో అప్పర్ క్లాస్ వాళ్ళను ఈ అప్పర్ క్లాస్ వాళ్ళు చేస్తే ఇది తక్కువగా చూశారు, కానీ లోయర్ క్లాస్ వాళ్ళకు మాత్రమే ఈ సంగీతాన్ని, నాట్యాన్ని, కోర్టు నాట్యాన్ని అప్పగించారు. సో ఆ విధంగా మరి లోయర్ క్లాస్ వాళ్ళు బాగా అప్రెషన్కు గురి అయినారు. మరి ఈ హిందూ రాజుల కాలంలో కానీ, మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కానీ, మొఘళ్ళ కాలంలో కానీ కొంత వ్యత్యాసం ఏంటి అంటే, అక్కడక్కడ లోయర్ క్లాస్ ఉమెన్ను కంకుబేన్గా ఉంచుకున్నటువంటి ముస్లిం రాజులు అధికారాలు, మరి హోదాను ఈ లోయర్ క్లాస్ ఉమెన్ను కల్పించారు సుల్తాన్లు. కానీ హిందూ రాజులైతే ఎక్కడ కూడా లోయర్ క్లాస్ ఉమెన్కు ఆ హక్కులు కానీ, ఆ హోదాను కానీ కల్పించలేదు. ఈ విధంగా డిస్క్రిమినేషన్ బాగా మరి హిందువులలో ఉన్నది. హైరార్కీ సిస్టమ్ రిజిడిటీగా ఉంది. మూమెంట్ ఆఫ్ ది ఉమెన్ రిస్ట్రిక్టెడ్ అమాంగ్ ది ముస్లిమ్స్ అండ్ ఆల్సో హిందూస్. కానీ ముస్లింలు ఉమెన్ ఆబ్జెక్ట్ ఆఫ్ లస్ట్, అంటే ఈ యొక్క సెక్షువల్ లస్ట్ తీర్చుకోవడానికి ఆబ్జెక్ట్గా చూశారు. ఆ విధంగా అప్పర్ క్లాస్ వాళ్ళు లోయర్ క్లాస్ వాళ్ళు ఆబ్జెక్ట్ ఆఫ్ లస్ట్, సెక్షువల్. ఆ విధంగా ఎంతోమంది ఉమెన్ను మరి సర్వెంట్స్గా, హౌస్ హోల్డ్ సర్వెంట్స్గా, పర్సనల్ సర్వెంట్స్గా, బాడీ గార్డ్గా, మరి యుద్ధాల్లో పోయేటప్పుడు కూడా ఉమెన్ వెంట పెట్టుకొని పోయేది. ఆర్మీ జనరల్స్, మరి పెద్ద వాళ్ళంతా ఒక గుడారాలు వేసుకొని యుద్ధాలు చేసేటప్పుడు కూడా ఉమెన్ ఎంటర్టైన్ చేసుకుంటూ గుడారాలు చేసుకొని యుద్ధాలు చేసేవాళ్ళు ఎవరు? మొఘల్స్. అందువల్లనే శివాజీ అనేవాడు గెరిల్లా యుద్ధంతో ఓన్లీ మేల్ సోల్జర్స్ ఉన్నారు కాబట్టి ఈజీగా మొఘల్ను ఓడించి గెరిల్లా యుద్ధంలో సక్సెస్ అయినాడు శివాజీ. అదే మరి ఇలాంటి యొక్క మూమెంట్ శివాజీ ఆర్మీలో లేదు. గుడారాలు కానీ ఉమెన్ కానీ లేదు. అదే మొఘల్లో గుడారాల్లో ఉమెన్, ఆర్మీ జనరల్స్, హయ్యర్ అథారిటీ వాళ్ళంతా ఉమెన్ ఎంజాయ్ చేస్తూ స్లోగా మూవ్ అయ్యేది. ఏది? మొఘల్ ఆర్మీ. ఆ స్లోగా మొఘల్ ఆర్మీ మీద మహారాష్ట్ర మరతాస్ దాడి చేసి వాళ్ళకి ఎడతెగని పోరాటాన్ని చూపించారు. ఆ విధంగా కంటిన్యూస్గా వార్ జరిగింది, గెరిల్లా వార్. ఆ విధంగా మొఘల్స్ను, పెద్ద సైన్యమైన మొఘల్స్ను ఈజీగా ఓడించి గెరిల్లా తోటి ఎస్కేప్ అయి మళ్ళీ ఇంకొక ప్రాంతాన్ని పట్టుకొని, ఈ విధంగా మరి శివాజీ సైన్యం ఎప్పటికీ లొంగిపోలేదు ఎవరికి. అంత పెద్ద సైన్యమైనటువంటి యొక్క ఔరంగజేబు సైన్యానికి కూడా లొంగిపోలేదు. దీంట్లో ఏంటంటే మొఘళ్ళ కాలంలో గుడారాల్లో కూడా ఉమెన్ ఉండేది. ఆ విధంగా ఉమెన్ జెండర్ రిలేషన్లో మరి ఏదేమైతేంది లోయర్ క్లాస్ ఉమెన్ ఆబ్జెక్ట్స్గా అప్రెస్డ్ ఉంచుతూ ఎన్నో ఈవిల్స్, పరదా, ఈవిల్స్ ఆఫ్ విడో సిస్టమ్, గర్ల్స్ ఇన్ఫాంటిసైడ్, మరి ఇవన్నీ, మరి సతీ సిస్టమ్, జోహర్ సిస్టమ్, ఇలాంటివన్నీ చెడు ఆచారాలు, సరి అయిన ప్రాపర్టీ రైట్స్, సరి అయినటువంటి రైట్స్ ఇవ్వకుండా మేల్ డామినేషన్ సొసైటీ హిందూ సొసైటీలో ఉన్నది, ముస్లిం సొసైటీలో కూడా ఇదే ఉన్నది. ఇలాంటి ఈవిల్స్ ఉన్నప్పటికీ అక్కడక్కడ ఉమెన్
తమ యొక్క ముద్ర వేయగలిగినటువంటి వాళ్ళు ఢిల్లీ సుల్తాన్లలో రజియా సుల్తాన్, నాయకదేవి ఆఫ్ గుజరాత్ అండ్ రాణి రుద్రమదేవి ఆఫ్ కాకతీయ రూలర్. అదేవిధంగా మొఘళ్ళ కాలంలో తమదైన ముద్ర వేయగలిగినటువంటి వాళ్ళు ఎవరే అంటే జహాంగీర్ భార్య నూర్జహాన్, మరి ఇంకా గుజరాత్ ఇంకా ఎవరంటే చాంద్ బేబీ, అహ్మద్నగర్ రూలర్ చాంద్ బేబీ, మరి మహారాష్ట్ర నుంచి దబే, మరి ఆల్యాబాయి జిజియా, మరి మీరాబాయి, ఇంకా బెంగాల్ నుంచి మరి ఈ యొక్క ఈ భక్తి సెయింట్స్ మరి పరిపాలనలో పార్టిసిపేట్ అయినట్టు ఉమెన్ ఎంతో మందిని మనము చూడాలి. ఆ విధంగా జెండర్ రిలేషన్లో ఉమెన్ సప్రెస్డ్గా, అప్రెస్డ్గా, లస్ట్ తీర్చే విధంగా ఉంచినప్పటికీ అక్కడక్కడ కొంతమంది ఉమెన్ తమ యొక్క సోర్సును ఉపయోగించి ఈ తమదైన ముద్ర వేయగలిగినటువంటి యొక్క ఉమెన్ చరిత్రలను రాయగలిగినరు, పైకి తీసి మన యొక్క పాఠకులకు అందించగలిగినరు. అది మనం ఈరోజు ఈ యొక్క ఉమెన్ అండ్ జెండర్ రిలేషన్లో ఉన్నటువంటి యొక్క పాఠం గురించి మనం చదువు.